హాయ్ ఫ్రెండ్స్, మేము కడప స్టైల్లో దోశ పోసినప్పుడు చట్నీస్ ఎలా చేసుకుంటామో ఈరోజు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మిక్సీ జార్లో మనము పప్పులు అనేవి మిక్స్ చేసుకోవాలి. పుట్నాల పొడి, ఈ పుట్నాల పొడి అనేది మేము దోశలో ఎర్రకారం పూసిన తర్వాత చల్లుతామన్నమాట. దోశ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఫస్ట్ అనేది మనం పుట్నాల పొడి వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మనం వచ్చేసి 4 పీసెస్గానే కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కట్ చేసుకుంటే కనుక చేదు వస్తుంది పచ్చడి. సో 4 పీసెస్గా కట్ చేసుకొని ఇందులో సరిపడినంత సాల్ట్ మరియు కారం పొడి వేసుకోవాలి. లేకుంటే మనం ఎండుమిర్చి అయినా వేసుకుంటే ఈ పచ్చడికి మరింత టేస్టీగా వస్తుంది. దోశ పోసినప్పుడు ఖచ్చితంగా మనం ఎర్రకారం పప్పుల పొడి వేసుకుంటేనే అదే టేస్ట్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మనం చట్నీ లేకుండా ఎర్రకారము ఈ పప్పుల పొడి వేసుకొని చాలా అమృతం తిన్నట్టు తినచ్చు. దోశ వేడివేడిగా తింటూ ఉంటే ఇంకా ఎన్ని దోశలు మనం తింటున్నాము అనేది మనకు కూడా తెలియదు. అంతగా తినేస్తాం అన్నమాట దోశలు. ఇలా మనము కారము వేసేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనము ఒక పెనం తీసుకొని అందులో పల్లీలని వేయించుకోవాలి. పల్లీని వేయించేసుకొని మనము ఆ పల్లీలను వచ్చేసి మనము స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో వేయిస్తే తొందరగా మాడిపోతాయి. నెక్స్ట్ అదే ప్యాన్లో మనము ఆయిల్ పోసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని లేదా 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నా సరిపోతుంది. 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనం పచ్చిమిర్చిని వచ్చేసి మనము తుంచుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనం పచ్చిమిర్చి అలాగానే వేసేస్తే అవి పగిలి మన ఫేస్ మీద పడేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో తుంచి మనం వేసుకొని బాగా వేగనించిన తర్వాత కొద్దిగా చింతపండు అనేది మనం నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని పల్లీ చట్నీ రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము దోశపిండి తీసుకొని ఆ దోశపిండిలోకి సరిపడినంత సాల్ట్, సోడా పొడి, వంట సోడా వేసేసుకొని మనము బాగా కలియదిప్పుకొని, ఇంకా మా దోశ పెనం అయితే ఐరన్ దోశ పెనము, దీనికి మనము ఆనియన్ అనేది బాగా రుద్దాలి. రుద్దితేనే మనము బాగా ఎక్కడైతే మనం ఆయిల్ వేసి బాగా రుద్దడం వల్ల అది అతుక్కోకుండా బాగా స్ప్రెడ్ అయితే మనకు దోశ బాగా వస్తుంది. అట్లా మనకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత దోశ వేసేసుకొని మనము చుట్టూ ఆయిల్ వేసుకొని మనము హై ఫ్లేమ్లోనే బాగా పెనం గాలిన తర్వాతనే దోశ వేసుకునేటప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టి దోశ వేసుకోవాలి. దోశ వేసుకున్న తర్వాత మనం హై ఫ్లేమ్లో దోశ ఇలా వేసుకున్న తర్వాత మనము ఫస్ట్ వేసుకునేటప్పుడు స్లో ఫ్లేమ్లో, తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా దోశ వేసేసుకొని మనము టర్న్ చేసుకొని మనకి ఎగ్ కావాలంటే ఎగ్ వేసుకోవచ్చు. ఎగ్ వేసుకొని కూడా ఈ ఎర్రకారము ఎగ్లో అయితే మనం ఎర్రకారాన్ని వచ్చేసి మనం బీట్ చేసుకొని వేసుకోవాలి. అలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎర్రకారం పప్పుల పొడి వేసుకొని తింటే కనుక వేడిగా దోశలే మనము అస్సలు తింటూ ఎన్ని తిన్నామో మనకు తెలియదు, అంత బాగా తింటాము. మా పిల్లలు కూడా స్కూల్కి దోశ తీసుకెళ్ళినప్పుడు చాలా బాగుందనేసి తింటారనమాట. ఇలా ఎర్రకారం మనం పూసేసుకొని వీడియోలు చూపిస్తున్న విధంగా ఎర్రకారం మొత్తం స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత మనం వచ్చేసి ఇందులో పప్పుల పొడి వేసుకొని మనము ఆయిల్తో మనము దోశ వేసుకోవచ్చు. నెక్స్ట్ మనము నెయ్యితో కూడా దోశ వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని కాల్చుకోవాలి.